హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పిఎన్ఆర్ ట్యుటోరియల్. అందరికీ నమస్కారం. ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించిన న్యూస్ చాలామంది అడుగుతున్నారు. ఏపీ ఎంసెట్కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి అసలు టైం ఏమైనా ఎక్స్టెండ్ చేశారా, లేకపోతే ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందని చెప్పి చాలామంది నాకు కామెంట్ చేశారు. సో ఆ కామెంట్ నేను ఇక్కడ వీడియో రూపంలో తెలియజేస్తున్నాను. ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. ఏపీ ఎంసెట్ మీన్స్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పి మనకి ఏపీ ఎంసెట్ యొక్క అబ్రివేషన్. అంటే ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ సంబంధించిన 3 కామన్ ఎగ్జామినేషన్ని ఏపీ ఎంసెట్గా మన 2020గా చెప్పుకోవచ్చు. దీనికి ఎలిజిబుల్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఎవరైతే ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఏపీ ఎంసెట్ 2020-21 అనే బ్యాచ్కి ఎంట్రన్స్కి ఎలిజిబుల్ అనమాట. ఇంకా మనకి ఇక్కడ కామన్గా వచ్చేస్తే కనుక నోటిఫికేషన్ ఇష్యూకి వచ్చేస్తే కనుక నోటిఫికేషన్ ఆల్రెడీ మనకి ఏం తెలియచేశారంటే నోటిఫికేషన్లో ఏపీ ఎంసెట్ 2020 నోటిఫికేషన్ దీనికి వచ్చేసి మనకి 2021 అకాడమిక్ ఇయర్కి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించిన ఏంటంటే ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ అండ్ బీటెక్ అండ్ బీఎస్సీ అండ్ బీఎస్సీ హార్టికల్చర్ అండ్ బీఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళు, నెక్స్ట్ బీఫార్మసీ అండ్ ఫార్మా డి వల్ల కూడా ఎలిజిబుల్ అనమాట. దీనికి వచ్చి ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్కి. దీంట్లో మనకు టైమింగ్స్ కూడా ఇచ్చారు, బట్ ఆ టైమింగ్కి సంబంధించింది ఇప్పుడు ప్రజెంట్ మనకి జరగట్లేదు. ఎందుకోసం అంటే కనుక మనకి న్యూ అప్డేట్ అయితే వచ్చింది. న్యూ అప్డేట్ ఏంటంటే ఈ యొక్క టైం అనేది ఎక్స్టెండ్ చేశారు. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వెళ్ళిపోతే టోటల్ మనకి నోటిఫికేషన్ అనేది ఏపీ ఎంసెట్ 2020 అనేది డేట్ ఎప్పుడు అనౌన్స్ చేశారంటే February 27th మనకి ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది. నెక్స్ట్ February 29th ఆన్లైన్ ప్రాసెస్ అనేది సబ్మిషన్ అనేది ప్రారంభమైంది. బట్ ఇప్పుడు వితౌట్ లేట్ ఫీజుతో ఈ యొక్క ఎక్స్టెన్షన్ ఎప్పటివరకు వచ్చేసారంటే May 7th 2020 వరకు కూడా మన యొక్క ఏపీ ఎంసెట్ యొక్క అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీజుతో సబ్మిషన్ చేయొచ్చు. అంటే ఈ యొక్క కరోనా ఎఫెక్ట్ వల్ల ఈ యొక్క ఏపీ ఎంసెట్ సంబంధించిన అప్లికేషన్ యొక్క డేట్ని ఎక్స్టెండ్ చేశారు. May 7th 2020 వరకు ఎక్స్టెండ్ చేసినట్టు మనకి తెలుస్తుంది. ఇంక రిమైనింగ్ ఇక్కడ మనకి కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ కానీ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ విత్ లేట్ ఫీజ్ అమౌంట్ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వలేదు. ఎందుకంటే కరోనా అనేది లాక్డౌన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక రిమైనింగ్ డేట్స్ అనేది అనౌన్స్మెంట్ అనేది చేస్తారు అనే విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. సో గమనించగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్.